హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ ట్రెడిషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ విత్ బగారా రైస్. ఫస్ట్ బగారా రైస్ కోసం 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. దానికోసం ఫస్ట్ ఒక మందపాటి గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు అందులోకి 4 బగారా ఆకులు వేసుకోండి. 2 ఇంచుల దాల్చిన చెక్క, తర్వాత ఒక 8 లవంగాలు, 2 ఇలాచి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా, ఒక బిర్యానీ పువ్వు, 2 మరాఠీ మొగ్గలు అలా వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోండి. అవి రోస్ట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసేసుకోండి. ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఇవి లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అలా వేగాక గుప్పెడు పుదీనా వేసుకోండి. అలా ఒకసారి ఇలా కలిపేసుకొని, నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పడుతుంది. అలా 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. 4 గ్లాస్ వాటర్ వేసుకొని తర్వాత మీ రుచికి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకొని అలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచేయాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా వాటర్ మరుగుతుంది. మరుగుతున్న వాటర్లో మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది అలా లేయర్ లాగా వేసేసుకోండి. అలా వేసుకున్న రైస్ని కొంచెం నెమ్మదిగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచేసి అలా ఏదైనా బరువు పెట్టేస్తే ఇలా అవుతుందండి. మీరు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ అలా పక్కన ఉంచేస్తే బగారా రైస్ రెడీ అయ్యింది. ఇప్పుడు చికెన్ కర్రీ ప్రాసెస్ చూద్దామండి. ముందుగా చికెన్ తీసుకొని సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి ఇలా లైట్గా మిక్స్ చేస్తూ చికెన్ని నీట్గా వాష్ చేసుకోవాలండి. అందులో ఒక నిమ్మ చెక్క పిండేసుకొని ఇలా కలుపుతూ నీట్గా వాష్ చేసుకోవాలండి. ఒక 2-3 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే నీచు వాసన వస్తుంది చికెను. ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఎలాంటి స్మెల్ ఉండదండి. ఒక 2 టైమ్స్ తర్వాత ఇలా పక్కన తీసుకొని మళ్ళీ అదే బౌల్లో వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, నేనైతే 2 టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్నానండి. కేజీ చికెన్ అది. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువగా తింటారు కాబట్టి 3 టేబుల్ స్పూన్ కారం వేసానండి. మీరు మీ స్పైసీనెస్ తగ్గట్టు మీరు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ ముక్కలకంతా కారం ఉప్పు బాగా పట్టేట్టుగా అలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత మనము చికెన్ కర్రీలోకి గ్రేవీ చిక్కగా రావాలంటే మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఒక 3-4 ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని, మీరు ఇంకా లావుగా కట్ చేసుకున్నా పర్లేదండి, నేను ఇలా కట్ చేశాను కాబట్టి వేస్తున్నాను. కట్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ అందులో కొన్ని మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. ఇవి లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఒక 2 ఇంచెస్ దాల్చిన చెక్క, ఒక 8 లవంగాలు, 2 ఇలాచి, ఒక బిర్యానీ పువ్వు,
వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. తర్వాత ఒక 6 జీడిపప్పులు తీసుకున్నానండి. 6 జీడిపప్పుల్ని ఇలా మధ్యలో కట్ చేసి వేసుకొని రోస్ట్ చేసుకొని ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని అలా వేసేసి కొంచెం మగ్గాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకొని తర్వాత ఇంకో కడాయి తీసుకొని కడాయిలో చికెన్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం సాజీరా వేసుకోండి. తర్వాత 2 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. కొంచెం స్పైసీగా ఉండడం కోసం నేను 5 పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నానండి. అలా అవి రోస్ట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది అందులో వేసుకొని ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచేసి ఇలా ఓపెన్ చేసి చూస్తే కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి. అప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోండి. వేసుకొని అలా నెమ్మదిగా కలిపేసేయండి. అలా కింద వరకు కలుపుతూ ఉండాలండి. కలిపి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందండి. కొంచెం మనకు ఆయిల్ కనిపిస్తుంది కదా పైకి. కలిపేసుకొని కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా ఆకులు వేసుకోండి. పుదీనా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి కొత్తిమీర వేసుకోండి. అలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేస్తే గుమగుమలాడే చికెన్ కర్రీ ఇంట్లోనే రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.